ఆధ్యాత్మికతకు సంబంధించి విశ్వాసమే దేవుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంకా వేలాది మంది దేవుళ్ళను నమ్మటం ఆ విశ్వాసమే. ఒక తీర్థస్థలిమీద నమ్మకం ఉండొచ్చు. అంతేకాదు, బతుకంతా ధర్మప్రచారానికి వెచ్చించిన యోగులను కూడా దేవుళ్ళగా భావించటం కూడా ఆ విశ్వాసమే. గానుగాపూర్, ఇది కర్ణాటకలో మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే పాత హైదరాబాద్ రాజ్యంలోని ఓ ఆశ్రమం. ముందే చెబుతున్నాను, ఇది సంప్రదాయక హిందూ దేవుళ్లకు సంబంధించిన గుడి కాదు. మరేమిటి? ఇది పూర్వకాలంలో ఓ ఆశ్రమం. అక్కడ దత్తాత్రేయుడు అనే యోగి, ధర్మప్రచారకుడు 23 ఏళ్లపాటు నిర్వహించిన ఓ ఆశ్రమం. తన మహిమల్ని చూపిన స్థలి. తరువాత కాలంలో తన పాదుకలను ఇక్కడ ప్రతిష్ఠించి, తర్వాత శ్రీశైలం వెళ్లి అక్కడే కాలం చేసిన ప్రసిద్ధ యోగి పుంగవుడు. దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక పరంపరల్లో ఒకటైన నాథ్ సంప్రదాయానికి ఆదిగురువుగా చెబుతారు. ఇంతకీ ఎవరు ఈ దత్తాత్రేయుడు? అత్రి అనే మహర్షి గురించి హిందూ చరిత్ర పురాణాలు చెబుతాయి. సాక్షాత్తు బ్రహ్మకుమారుడిగా అభివర్ణిస్తాయి. ఆయన భార్య సతీ అనసూయ, ఆమె గురించి మనలో చాలామందికి తెలుసు. ఆమె కొడుకుల్లో ఒకరు దత్తాత్రేయుడు. తన మహత్తు ఇప్పటికీ అక్కడ తన భక్తులను, శిష్యులను ప్రభావితం చేస్తుందని, మనిషిలో నెగిటివ్ శక్తుల్ని తొలగించి పాజిటివ్ వైపు తీసుకెళ్తుందని ఓ విశ్వాసం. దాంతో దత్తాత్రేయుడే దేవుడైపోయాడు. దత్తాత్రేయ పరంపరలో యోగులుగా ప్రసిద్ధి చెందిన వారెందరో, వాళ్ల సమాధులు కూడా పుణ్యక్షేత్రాలైపోయాయి. దత్తాత్రేయ పరంపరలో చరితార్థులైన వారి సమాధుల ఎదుట కూడా తాబేలు శివుడి విగ్రహం ఎదుట నందిలాగా కనిపిస్తోంది. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల నుంచి గానుగాపూర్ వెళ్తున్నవారి సంఖ్య బాగా పెరిగింది. చాలామంది అక్కడికి వెళ్లి వస్తే తమ కోరికలు తీరాయని చెబుతుండటంతో ఆ మౌట్ బాగా ప్రబలంగా వ్యాపిస్తోంది. నిజానికి అది మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక బోర్డర్. గుల్బర్గాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటోంది. చిన్న పట్టణం కాదు, పెద్ద గ్రామం. గతంలో ఇక్కడికి ఆ పరిసరాలకు చెందిన భక్తులు వచ్చేవాళ్ళు. కాని ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మేం కనెక్ట్ అయ్యాం, మాకు మంచి జరిగింది అనే మౌత్ టాక్ కన్నా మించిందేముంది? అన్నిటికీ మించి దెయ్యాలు, భూతాలు, చేతబడుల బాధితులుగా చెప్పబడేవాళ్లు ఇక్కడికి వస్తే స్వస్థత చిక్కుతుందనేది ఎక్కువ ప్రచారమవుతోంది. గ్రహపీడ ఉన్నవాళ్లు, క్లిష్ట సమస్యలతో బాధపడేవాళ్లకు ఓ ఊరట కేంద్రంగా ఇప్పుడు కనిపిస్తోంది ఈ గుడి. ఏడాదిపాటు ప్రతి పౌర్ణమికి వెళ్తే మంచిదనే ప్రచారం ఎలా ప్రారంభమైందో కాని, అలా వెళ్లేవాళ్లు కూడా బోలెడు మంది. అందుకే పౌర్ణమి పూట ఎక్కువ రద్దీ కనిపిస్తోంది.